వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ న్యూస్. ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ నిషేధంపై మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అర్ధరాత్రి విశాల్ మార్ట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ అక్కడ పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ డంపును గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సిబ్బందిని పిలిపించి ప్లాస్టిక్ వినియోగాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. ఆగస్టు 15వ తేదీలోపు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిషేధాన్ని తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ స్పష్టం చేశారు. మార్ట్లో గుర్తించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపల్ వాహనాల్లో తరలించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు, ప్రజలు నిషేధిత ప్లాస్టిక్కు దూరంగా ఉండాలని సూచించారు. ప్లాస్టిక్ నిషేధం అమలులో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఇకపై పట్టణంలో తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని కూడా స్పష్టం చేశారు. మరి కోట్లాది రూపాయల వ్యాపారం మనం చేసుకుంటామన్నా ఒక మాల్ నడుపుతా ఉన్నాం. ఇక్కడ మాల్ నడుపుతున్నటువంటి మనం ఇంత భారీ స్థాయిలో ప్లాస్టిక్ వినియోగం, ప్లాస్టిక్ తాలూకా వ్యర్థాలు ఇక్కడ ఉన్నాయని సార్ ఫీడ్బ్యాక్ మొత్తం ప్రొద్దుటూరులో ఇంత పెద్ద సెంటర్ లో మీరు ఇక్కడ పెద్ద మెగా మార్ట్ నడుపుతూ ఒకసారి మిమ్మల్ని కిందకి చేతులెత్తండి. ప్లాస్టిక్ ఉందా కింద? మరి ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని నెలల నుంచి ఉందా ప్లాస్టిక్? 1 వీక్ నుంచి ప్లాస్టిక్ ఉంచారు. మరి తీయాలని మీకు బాధ్యత తీసుకుంటారు. ఆగస్టు 15 తర్వాత మీరందరూ కూడా ఆ రోజు నుంచి మొన్న స్వచ్ఛ సంకల్ప దీక్షలో భాగంగా ప్రొద్దుటూరుని ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా మనం డిక్లేర్ చేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ తీసుకుంటారు. ప్రజలందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారులు స్పందిస్తా ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారులు పొట్టకూటి కోసం చేసుకున్నటువంటి వ్యాపారస్తులు ఓటు పెట్టినారు ప్లాస్టిక్ నిషేధించమని చెప్పి. మరి కోట్లాది రూపాయల వ్యాపారం చేసే, లక్షల రూపాయల వ్యాపారం చేసే మీరేం ఓటు పెట్టినారు? ఇక్కడ ప్లాస్టిక్ అంత దారుణం ఉంటుంది. ఇక్కడ రండి మనందరూ కూడా వెళ్దాం. 1 గంటలో క్లీన్ చేయాలి. 1 గంట షాప్ క్లోజ్ చేసేయండి. 1 గంట క్లోజ్ చేసి కిందకి వెళ్ళి నాతో సహా, నేను కమిషనర్, నాతో సహా కింద క్లీన్ చేద్దాం. కానీ చెప్పడానికి సరే మీరు చైతన్యం వస్తుంది, వాళ్ళు తీసుకుంటారు. సార్ జిల్లా ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహన సేవలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఈ సేవలను ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా అందించడమే ఈ సేవల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా పేదలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గీత మాట్లాడుతూ ప్రసవం అనంతరం తల్లి బిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చడంలో
ప్రసవం అనంతరం తల్లి బిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చడంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ బాబు మాట్లాడుతూ తల్లులు శిశువుల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు రవాణా ఇబ్బందులను తగ్గించడమే ఈ సేవల లక్ష్యమన్నారు. అనంతరం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను అధికారికంగా సేవలోకి ప్రవేశపెట్టారు. జిల్లా మదనపల్లి ప్రాంతంలో స్క్రబ్బర్ వర్క్ బిజినెస్ పేరుతో ₹1 కోటి మోసం జరిగిందంటూ ఆరోపణలు వెలువడ్డాయి. మదనపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ కు ఇన్స్టాగ్రామ్ ద్వారా విజయవాడకు చెందిన వ్యక్తి పరిచయం అయ్యాడని, ఇంటి వద్ద ప్యాకింగ్ పని చేస్తే నెలకు ₹24,000 ఆదాయం వస్తుందని నమ్మించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముడిసరుకు కొనుగోలు కోసం పెట్టుబడులు పెట్టాలని చెప్పి 54 మంది నుండి సుమారుగా ₹1 కోటి సేకరించినట్లు ఆరోపించారు. అనంతరం డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై మదనపల్లి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కు ఫిర్యాదు చేసి పూర్తి స్థాయి విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, కాలువలకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. ఎంఆర్పల్లి సీతమ్మ నగర్లో సిపిఐ ఆధ్వర్యంలో మార్పు కోసం పాదయాత్రను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ నగరంలోని రోడ్లు, కాలువల పరిస్థితి అధ్వానంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే రోడ్లు, కాలువలకు మరమ్మతులు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే సీతమ్మ నగర్లో ఏళ్లుగా నివసిస్తున్న పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్న నిరుపేదలకు 2 సెంట్ల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోడ్లు కూడా ఈ వర్షానికి మొత్తం బయటపడిపోయి రోడ్లన్నీ కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు ప్రధానంగా ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఇక్కడే రిజిస్టర్ ఆఫీస్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్ ముందర 4 నెలలుగా పెద్ద పెద్ద బాయిలుగా గుంతలు పడతా ఉంటే ఇదే రూట్ లో ఎమ్మెల్యేలు తిరుగుతా ఉన్నారు, ఎంపీలు తిరుగుతా ఉన్నారు, ప్రజలు తిరుగుతా ఉన్నారు, వేలాది మంది విద్యార్థులు తిరుగుతా ఉన్నారు. నిన్నటి దినం విద్యార్థులు కూడా ఇద్దరుపై పడిపోయి హాస్పిటల్ పాలైనటువంటి మేమే చూశాము. కాబట్టి ఇలాంటి గుంతల ఉన్నటువంటి పరిస్థితుల్లో స్మార్ట్ సిటీ నిధులు ₹1 కోట్ల నిధులు వచ్చినాయి. సిటీలో మొత్తం కూడా నెంబర్ 1 ప్లేస్ లో నుండి నెంబర్ 3 ప్లేస్ లో ఉందని చెప్పేసి ఈవేళ ఇండియా గుర్తింపుగా ఉంచినటువంటి ఎంక్వైరీ వచ్చినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారని చెప్పుకున్నటువంటి పత్రికల్లో, టీవీల్లో అధికారులు ఇదేనా మీ డెవలప్మెంట్ అని చెప్పి చెప్తా ఉన్నాం, ఇదేనా మీ స్మార్ట్ సిటీ నిధుల ద్వారా చేసిందని చెప్తా ఉన్నాం. బెంగళూరు నుండి ఇట్లా చెన్నై నుండి లేకపోతే ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతాల్లో యాత్రికులు వేలాది మంది ఇదే రూట్ లో యాత్రికులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి గుంతల మాయం మొత్తాన్ని కూడా తిరుపతి పట్టణంలో చాలా వరకు ఉంది. తక్షణమే ఈ పాదయాత్రలో మాకు వచ్చినటువంటి సమస్యల పైన ఈ 15వ తేదీ వరకు పాదయాత్రలు చేస్తాం. 17వ తేదీ నుండి రేపు నెల 28 వరకు ఎంఆర్ఓ, రెవెన్యూ డివిజన్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఈ ప్రజా సమస్యల పైన ఆందోళన చేస్తాం. అప్పటికీ పరిష్కారం కాలేదు కాబట్టి మేము చలో ఢిల్లీ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1వ తేదీ చలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున 2 లక్షల మంది పైబడి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వెళ్లి కేంద్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి ఈ పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాం. తక్షణమే తిరుపతిలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా బాగు చేయాలి, కాలువలు క్లీన్ చేయాలి, ఎక్కడైతే ఉన్నటువంటి అభివృద్ది జరగాల్సినటువంటి ప్రదేశాలు ఉన్నాయి అవన్నీ అభివృద్ది చేయాలని చెప్పేసి ఈ పాదయాత్రలో సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కడప జిల్లా నందలూరు మండలం ఈదరపల్లిలో బీసీ కాలనీ స్థలంపై వివాదం తీవ్రతరానికి దారితీసింది. బీసీ కాలనీకి కేటాయించిన స్థలాన్ని రాయచోటి వెంకటరమణ కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపించారు.
తమ సమస్యపై కలెక్టర్ ఎస్పీకి పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ఐ సుశీల్పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 4 లక్షల రూపాయలు తీసుకుని అనుబంధ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపిస్తూ ప్రస్తుతం తమకు న్యాయం చేయడం లేదంటూ ఆర్ఐతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆందోళనకారులను కార్యాలయం నుండి బయటకు పంపేందుకు పోలీసులు ప్రయత్నించడంతో రెవెన్యూ అధికారులు బాధితుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం రాయలసీమ న్యూస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.